అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో దీని గురించి అట్లానే ప్రత్యేకంగా మన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల గురించి కూడా ఈ రోల్ ప్రిపరేషన్ అనేది నడుస్తూ ఉన్నది. ఈ రెండింటి గురించి అట్లానే పార్లమెంట్ ఎలక్షన్ ప్రిపరేషన్ గురించి కూడా మీ అందరికి కూడా బ్రీఫ్ చేద్దాం, మీ ద్వారా ప్రజలకు కూడా బ్రీఫ్ చేద్దామని ఈరోజు ఈ సమావేశం పిలవడం జరిగింది. సో ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోల్ ప్రిపరేషన్. సో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ అనేది డి నోవో ప్రిపరేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్కి ఒకటే ఓటర్ లిస్టే, సేమ్ ఓటర్ లిస్టే. దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు పోయిన ఎలక్షన్కి ఉన్నది ప్రతి సంవత్సరం సవరణ చేస్తుంటాం, ప్రతి సంవత్సరం కొత్తగా క్రియేట్ చేయం. పోయినసారి 10 లక్షల మంది ఉన్నారంటే దాంట్లో 50,000 మంది యాడ్ అవుతారు, ఒక 40,000 మంది డిలీట్ అవుతారు. అట్లా రోల్ అనేది అప్డేట్ అవుతుంటుంది. బట్ బేసిక్ రోల్ అనేది సేమే ఉంటుంది. దాని మీద అడిషన్స్, డెలిషన్స్, చేంజెస్ జరుగుతుంటాయి. అదే ఓటర్ లిస్ట్ని మనం ఎంపీ ఎలక్షన్ కూడా వాడుకుంటాం. ఎమ్మెల్యే ఎలక్షన్కి, ఎంపీ ఎలక్షన్ సేమ్ ఓటర్ లిస్టే అనమాట. పంచాయతీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ కూడా అదే ఓటర్ లిస్ట్ని తీసుకొని దాంట్లో మళ్ళీ సవరణ చేస్తాం అంతే. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఎట్లా అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీన్ని మిగతా ఓటర్ లిస్ట్ అప్పుడు సమ్మరీ రివిజన్ అంటాం, ఉన్న రోల్ని రివైజ్ చేయడం. కానీ ఇక్కడ ఇట్ ఈస్ డి నోవో ప్రిపరేషన్, కొత్తగా మొదటి నుంచి ప్రిపేర్ చేయడం. సో నేను పోయిన పట్టభద్రుల ఎన్నికల్లో ఓటేశాను, ఇప్పుడే జరిగింది కదా, 2021లో మనకు జరిగింది. ఇప్పుడు ఇది ఈ మధ్యంతర పీరియడ్లో రెసిగ్నేషన్ చేశారు కాబట్టి అరైసింగ్ వేకెన్సీ, ఇది క్యాషువల్ వేకెన్సీ. సో నేను 2021లో పట్టభద్రుల ఎన్నికల ఓటర్ లిస్ట్లో ఉన్నాను, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవసరం లేదని చాలామంది అనుకుంటున్నారు. అట్లా లేదు. అప్పుడు ఎన్నికలు ఓటర్ లిస్ట్లో ఉన్నా కూడా మళ్ళీ ఇది కొత్తగా, కొత్తగా ప్రతి ఎలక్షన్కి కొత్తగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. ఆ ఫామ్ 18 కూడా కాపీస్, ఫామ్ 18. సో దీనికి సంబంధించి మనకు లాస్ట్ డేటు దగ్గర పడుతుంది అప్లై చేసుకోవడానికి. దీనికి ఫామ్ 18 అంటాం. ఈ ఫామ్ 18లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. co.telangana.nic.inలో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి 6th ఫిబ్రవరి ఇస్ ది లాస్ట్ డేట్. ఇంకా 4 రోజులు ఉన్నది. 6th ఫిబ్రవరి దాకా అప్లై చేసుకుంటే దాన్ని బట్టి డ్రాఫ్ట్ రోల్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే 6th ఫిబ్రవరి దాకా అప్లై చేసుకున్న వాళ్ళది అందరిది మన ఫామ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళు గ్రాడ్యుయేట్సా కాదా, అంటే దీనికి 2 క్వాలిఫికేషన్స్. మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్స్లో నమోదు అవ్వడానికి ఉన్న అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి, సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండాలి, 18 వయసు దాటి ఉండాలి, అక్కడ నివాసం అయి ఉండాలి. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్టులో నమోదు అవ్వడానికి లేదు. వాళ్ళు గ్రాడ్యుయేట్గా ఉండాలి, వాళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది కూడా ఎప్పుడంటే 3 years అయినా మినిమం అయ్యి ఉండాలి డిగ్రీ పూర్తి చేసి. సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31/10/2020, అక్టోబర్ 31, 2020 నాటికల్లా వాళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి 3 years అయ్యి ఉంటుంది ఈనాటికి. సో 31/10/2020 ఆ నాటికల్లా వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, ఏదో ఒక డిగ్రీ. అది బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, లేకపోతే బీఎడ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు,
లేకపోతే ఫైనల్ మార్క్ షీట్ కావచ్చు, లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు. దీంట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఆన్లైన్లో చేయాలంటే, ఆఫ్లైన్లో అంటే వాళ్ళు సబ్మిట్ చేయాలి, అటెస్టెడ్ కాపీ సబ్మిట్ చేయాలి. ఈ అటెస్టెడ్ కాపీ ఎవరంటే ఏ గెజెట్ ఆఫీసర్ జిల్లాలో ఉన్న, మన ఖమ్మం జిల్లాలో ఉన్న ఏ గెజెట్ ఆఫీసర్ అయినా దాంట్లో అటెస్ట్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళు ఒరిజినల్ చూసి ఓకే ఈ ఒరిజినల్ నుంచే ఈ జెరాక్స్ వచ్చిందని వాళ్ళు జెరాక్స్లో అటెస్ట్ చేసి ఇస్తారు. ఇది కాకుండా మనం ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అని పెట్టాం. తహసీల్దార్సు, మోస్ట్లీ తహసీల్దార్స్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్గా ఉన్నారు. సో ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళేసి వాళ్ళు అటెస్టేషన్ చేసుకొని సబ్మిట్ చేసేయచ్చు, లేకపోతే ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. కానీ ఆన్లైన్ సబ్మిట్ చేసేటప్పుడు అటెస్టేషన్ అనేది ఉండాలి. మనం ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నామో దానికి అటెస్టేషన్. సో అటెస్టేషన్ అనేది ఏదో ఒక గెజెట్ ఆఫీసర్ దగ్గర తీసుకోవచ్చు. సో ఆన్లైన్ ఫార్మాట్ అనేది మీ ముందు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు. సిఇఓ లింక్ కూడా ఇస్తారు. మీరు ఫస్ట్ నుంచి సిఇఓ తెలంగాణ వెబ్సైట్లో వెళ్ళి చూపించండి. ఎట్లా ఒరిజినల్ అప్లోడ్ చేయొచ్చు, అప్లోడే కదా, ఒరిజినల్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కానీ మళ్ళీ అటెస్టెడ్ కాపీ ఉండాలి కాబట్టి జెరాక్స్ని అటెస్ట్ చేసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది. అండ్ ఎంటైర్ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎంటైర్ ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాలో మన దగ్గరనే రిజిస్ట్రేషన్ ఇప్పటిదాకా ఎక్కువ అయినాయి. మన దగ్గరనే 53,000 ఫామ్స్ రావడం జరిగింది. మన తర్వాత నల్గొండ జిల్లాలో 44,000 ఫామ్స్ వచ్చినాయి. మిగతా అన్నీ ఇప్పుడు భద్రాద్రిలో చూస్తే 20,000 ఫామ్స్, సూర్యాపేటలో 29,000, వరంగల్ 20,000, హనంకొండలో 19,000 అట్లనే ఉన్నాయి. సో మనం దాంట్లో అహెడే ఉన్నాము. బట్ ఇంకా చాలా గ్రౌండ్ కవర్ చేయాల్సింది ఉంది. అది మీ అందరి సపోర్ట్ ఉంటే ప్రతి ఒక్క అర్హులు, ప్రతి ఒక్కరు కూడా ఓటర్ లిస్టులో నమోదవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం 107 పోలింగ్ స్టేషన్స్ పెట్టాము పోయిన ఎలక్షన్స్కి. సో మోస్ట్లీ అదే యథావిధిగా ఉంటుంది. 107 పోలింగ్ స్టేషన్స్ ఓటింగ్ కేంద్రాలు జిల్లా మొత్తంలో. ఖమ్మం టౌన్లో 52. అది కాకుండా ఎవ్రీ మండల్లో కూడా మినిమం ఒక పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. మోస్ట్లీ మండల్ కేంద్రంలో ఉన్నాయి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మండల కేంద్రంలో ఉంటారు కాబట్టి మనకు నంబర్స్ కూడా ఎవ్రీ మండల్లో 1000 మంది నుంచి 2000 మంది ఉన్నారు, ఎక్సెప్ట్ ఖమ్మం టౌన్. సో ఖమ్మం టౌన్లో 18,000 మంది ఉన్నారు. అందుకని 52 పోలింగ్ స్టేషన్స్ ఖమ్మం టౌన్లో పెట్టాం. 32,000 మంది ఓటర్స్ ఉంటే లాస్ట్ టైం 52 పోలింగ్ స్టేషన్స్ పెట్టాం. సత్తుపల్లిలో 10, మదిరాలో 6, వైరాలో 4, కల్లూరులో 4, ఖమ్మంలో 4, మిగతా మండల్స్ అన్నింటిలో 1, 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి. సో ఇది 6th ఫిబ్రవరి లోపల అందరు పట్టభద్రులు అందరూ కూడా నమోదు చేసుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా కూడా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.